గురుభ్యో నమః. రాజమాతంగ దేవుని నమః. వీక్షకులకు వందనం. మామయ్య కబుర్లకు స్వాగతం. ఈ వీడియోలో మనం టొవినో థామస్, కీర్తి శెట్టి, ఐశ్వర్య రాజేష్, సురభి లక్ష్మి, బాసిల్ జోసెఫ్, హరీష్ నటించిన సుజిత్ నంబియార్ రచనతో జితిన్ లాల్ డైరెక్షన్లో లిస్టన్ స్టీఫెన్ ప్రొడక్షన్లో వచ్చిన ఏఆర్ఎం మలయాళ డబ్బింగ్ మూవీ గురించి మాట్లాడుకుందాం. కథ విషయానికి వస్తే, కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఉల్కాపాతంతో హరిపురం అనే ఊర్లో ఒక పెద్ద గుంట ఏర్పడుతుంది. ఆ ఉల్కాపాతంలో వచ్చిన లోహాలను ఉపయోగించి ఆ ప్రాంతానికి చెందిన రాజు ఒక దీపం కుంది ఉన్న విగ్రహాన్ని తయారు చేస్తాడు. దానివల్ల ఇక ఆ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉంటుంది. రాజు ఆ విగ్రహాన్ని తన రాజ్యంలో తీసుకెళ్తాడు. కానీ ఆ విగ్రహాన్ని మళ్ళీ తిరిగి హరిపురంలోనే ప్రతిష్ఠించాలనుకున్న అజయన్ రాజు మేనల్లుడిని ఒక ముస్లిం వర్తకుడు బంధించగా అతను విడిపించి తన కోరికగా ఆ విగ్రహాన్ని హరిపురం తీసుకెళ్తానని ఆ రాజుతో అంటాడు. రాజు ఆ విగ్రహాన్ని అజయన్కి ఇస్తాడు. అజయన్ ఆ విగ్రహాన్ని తీసుకెళ్తాడు. అది ప్రతిష్ఠించాలనుకున్న, అది ఎక్కడైతే ఉల్కపడిందో అక్కడే ప్రతిష్ఠించాలని అజయన్ భావిస్తాడు. కానీ అదే సమయంలో అక్కడ మసూచి ఏర్పడి చాలామంది చనిపోతారు. అలాగే అజయన్ ప్రేమించే ప్రేమికురాలు చోటీకి మసూచి వ్యాపిస్తుంది. కానీ అజయన్ చోటీని మాత్రం తను తీసుకెళ్ళి తనకు వైద్యం కావాలని వైద్యం చేస్తాడు. చోటీ కోలుకుంటుంది. కానీ అజయన్కి మసూచి ఏర్పడుతుంది. ఆ సమయంలోనే తను కాపాడిన రాజు యొక్క మేనల్లుడు తనకు ఒక విషయాన్ని ఎరగపరిచేలా చేస్తాడు. చోటీకి పుట్టిన కొడుకు మాణిక్యం గజ దొంగగా మారుతాడు. తను మంచి కోసం దొంగతనాలు చేస్తూ ఉంటాడు. అజయన్ ఏదైతే భావించాడో, కులాలకు అతీతంగా ఆ విగ్రహాన్ని అందరూ దర్శించుకోవాలని తను భావించినట్లుగా కాకుండా దానికి వ్యతిరేకంగా తక్కువ కులాల వాళ్ళని ఆ విగ్రహం చూడడానికి కానీ ఆ విగ్రహం దగ్గరికి కానీ రానివ్వరు ఆ ఊరి పెద్దలు. తన భార్యకి తన పిల్లలకి ఆ విగ్రహం దర్శనం కావాలనే ఉద్దేశంతో ఆ విగ్రహాన్ని దొంగతనం చేస్తాడు మనియన్ ఆ విగ్రహాన్ని దొంగతనం చేసి పట్టుకెళ్తూ ఉండగా ఆ ఊరి వాళ్ళందరూ అతన్ని వెంటాడి మనియన్ని చంపేస్తారు. ఆ విగ్రహాన్ని తీసుకెళ్లి మళ్ళీ గుడిలో ప్రతిష్ఠిస్తారు. కొన్ని సంవత్సరాల తర్వాత మనియన్కి మనవడిని వాళ్ళ తల్లిని కూడా ఒక దొంగ కుటుంబం అని చెప్పేసి ఆ ఊరంతా వాళ్ళని వెలివేస్తారు. ఆ క్రమంలో మనియన్ మనవడు ఆ ఊర్లో ఒక నంబియార్ కూతుర్ని ప్రేమిస్తాడు. ఆ ఊర్లో ఏ చిన్న దొంగతనం జరిగినా సరే మనియన్ని తీసుకెళ్లి పోలీసులు విచారిస్తూ ఉంటారు. అదే క్రమంలో ఆ రాజవంశానికి చెందిన సుదేవన్ ఆ ఊరొచ్చి ఆ విగ్రహాన్ని ఎలాగైనా సరే దొంగిలిద్దాం అనుకుంటాడు. ఆ బాధ్యతను కుంజీకి అప్పచెప్తారు. కుంజీ ఆ దొంగతనం చేశాడా లేదా, ఆ గుడిలో ఉన్న విగ్రహం నిజమైందా కాదా, దాని వెనకున్న రహస్యం ఏమిటి, మనియన్ ఏమయ్యాడు అన్నది సినిమాలో చూసి తెలుసుకోవాలి. మనియన్, కుంజీ, అజయన్ పాత్రలో టొవినో థామస్ అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా మనియన్ పాత్ర మనకి బాగా గుర్తుండిపోతుంది. పాత్రను చాలా అవలీలగా చేశాడు టొవినో థామస్. చాలా అందంగా, క్యూట్గా ఉంది. చోటీ పాత్రలో ఐశ్వర్య రాజేష్ చాలా తక్కువ నిడివి ఉన్న ఒక 10 నిమిషాలు నిడివి ఉన్న క్యారెక్టర్ మాత్రం చేయగలిగింది. ముఖ్యంగా సురభి లక్ష్మి మాణిక్యంగా, మనియన్ భార్యగా చాలా బాగా చేసింది. కుంజీ ఫ్రెండ్గా బాసిల్ జోసెఫ్ బాగా చేశాడు. హరీష్ ఉత్తమన్ సుదేవన్గా మంచి నటన ప్రదర్శించాడు. సుజిత్ నంబియార్ రచన, జితిన్ లాల్ డైరెక్షను మనకి సినిమాకి తగ్గట్టు, కథకు తగ్గట్టు బాగా చేశాడు. మనియన్ తాబేలు ద్వీపం, మనియన్ స్టోరీలో వచ్చే తాబేలు ద్వీపము, తర్వాత తను చేసే సాహసాలు ఇవన్నీ మనకి బాగుంటాయి. ఎప్పుడో మనం సాహసం సినిమా మనం లాంటి సినిమా చూస్తున్నాం అనిపిస్తుంది.
చూస్తున్నంతసేపు మనకి ఎక్కడా కూడా మనకి బోర్ కొట్టకుండా సినిమాని సరైన పద్ధతిలో తీసుకెళ్ళాడు డైరెక్టర్. ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. దిబు నితిన్ థామస్ మ్యూజిక్ సినిమాకి తగ్గట్టుగా ఆ టెంపోకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే జోమన్ టి జాన్ సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్గా ఉంది. మామయ్య కబుర్లు సలహా ఏంటంటే, ఒక మంచి సినిమాని, ఒక సాహసం లాంటి ఒక అడ్వెంచర్ మూవీని మీరు ఇష్టపడితే కంపల్సరీగా ఈ సినిమా చూడండి. మరో సినిమాతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. మామయ్య కబుర్లు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.